యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవ ప్రేరితమైన పరిశుద్ధ వాక్య ధ్యానానికి మీకందరికీ స్వాగతం. పాత నిబంధన చరిత్రలోని చివరి భాగానికి మనలను తీసుకుని వస్తున్న ప్రస్తుత అధ్యయనములో నాతో కలిసి మీ బైబిల్ గ్రంథము నుండి ఎజ్రా నెహెమ్యా గ్రంథాలను పరిశీలించవలసిందిగా నేను కోరుతున్నాను. పాత నిబంధనలోని 12 చరిత్ర గ్రంథాలు 3 భాగాలుగా విభజింపబడినట్లు గత తరగతుల్లో మనం విన్నాం. అలంకారప్రాయమైన లేక ఉపమానార్థమైన సత్యాల్ని తెలియజేసే యెహోషువ, న్యాయాధిపతులు, రూతు గ్రంథాలు హెబ్రీ చరిత్రలోని మొదటి భాగం. ఇక రెండవ భాగమైన 6 గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య చరిత్రను తెలియజేస్తాయి. ఇశ్రాయేలు రాజ్య సమాచారాన్ని తెలియపరిచే ఈ 6 గ్రంథాల ధ్యానాల్ని గత తరగతుల్లో మనం ముగించుకున్నాం. ఈ 6 గ్రంథాలతో పాటు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు అను మరొక 3 గ్రంథాలు హెబ్రీ చరిత్రకు చివరి భాగమై ఉన్నాయి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు అను గ్రంథాలు బబులోను చెర తర్వాత సంఘటనల్ని తెలియజేస్తూ ఉన్నాయి. హెబ్రీ చరిత్రలో బబులోను చెర ఎంతో ప్రాముఖ్యమైన సందర్భమైంది. చరిత్ర గ్రంథాల్లో వివరించబడిన చరిత్ర సందర్భాలనుసరించి వారు జీవించి పరిచర్య జరిగించిన కాల వివరాల ద్వారా ప్రవక్తలను చరిత్రగా గుర్తించడానికి హెబ్రీ చరిత్ర అధ్యయనం ఎంతో సహాయకరమవుతుంది. ఈ విధంగా చరిత్ర గుర్తించబడిన ప్రవక్తలు ఎవరు, ఏ కాలాల్లో జీవించి పరిచర్య జరిగించినది వరుస క్రమములో మనం తెలుసుకోవచ్చు. హెబ్రీ చరిత్ర అంతటిలో బబులోను చెర ప్రాముఖ్యమైన మైలురాయిగా ఉంది. చెర తర్వాత విషయాలను తెలియజేసే 3 గ్రంథాల్లోని ఎజ్రా, నెహెమ్యాలు ఒకే విషయాన్ని గూర్చి మాట్లాడుతూ ఒకే దానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎజ్రా, నెహెమ్యా అను ఈ 2 గ్రంథాలు పాత నిబంధనలో క్లుప్త స్వార్థలుగా పిలువబడుతున్నాయి. బబులోను చెర నుండి తిరిగి రావడాన్ని ఈ 2 ప్రసారాలు తెలియజేస్తున్నాయి. బబులోను చెర నుండి తిరిగి వచ్చుట అనే అంశం గత ప్రసారాల్లో హెబ్రీ చరిత్ర నుండి మనం నేర్చుకున్న 7 చారిత్రక సత్యాల్లో ఒకటై ఉంది. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు అశ్షూరుచే చెరపట్టబడిన తరువాత అది ఒక రాజ్యంగా ఉండకుండా, ఇక దాని ప్రస్తావన ఎప్పటికీ వినబడకుండా తుడిచివేయబడింది, నిర్మూలం చేయబడింది. దక్షిణ రాజ్యమైన యోదా బబులోను రాజ్యము పారశిక రాజ్యముచే జయించబడే వరకు 70 సంవత్సరాలు బబులోను దాస్యములో ఉంది. మహాచక్రవర్తి కోరెష్ ఏలుబడిలో తిరిగి తమ దేశానికి వెళ్లి తమ పట్టణాల్ని, తమ దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి యూదులు స్వేచ్ఛను పొంది అనేకులు రాజైన కోరెష్ యొక్క ప్రోత్సాహముతో వెనుక్కు తిరిగి వెళ్లారు. వారి మందిర నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరెష్ వారికందించాడు. బబులోను చెర అనే ఈ అంశాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు చరిత్ర దృక్పథమును మనం కలిగి ఉండాలి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలను మనం చదువుతూ ఉన్నప్పుడు బబులోను చెర 3 దశలుగా లేక 3 వేరువేరు సందర్భాల్లో జరిగినట్లు మన అర్థం చేసుకోగలం. ఆ విధంగా యూదులు బబులోను నుండి తమ స్వదేశానికి తిరిగి రావడం కూడా ఆయా ప్రత్యేక సందర్భాల్లో జరిగింది. ఇక ఆ సంవత్సరాల సంఖ్య, తేదీలు మొదలైనవి ఇక్కడ ప్రస్తావించబడలేదు. ఎందుకంటే మన అధ్యయనం ఆత్మ సంబంధమైన ప్రయోజనాల కొరకే గాని విద్యా సంబంధమైనది కాదు. గనుక ధ్యానపూర్వకమైన మరియు ప్రయోగపూర్వకమైన అన్వయాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను. ఈ అధ్యయనము విద్యా సంబంధమైన ప్రయోజనం కొరకు కాకపోయినప్పటికీ ఈ గ్రంథాలపై మన అధ్యయనం మనకు గజిబిజిగా, గలిబిలిగా, అయోమయం కాకుండా చరిత్ర విషయాల్ని సమయము, సందర్భము అనుసరించి మనం ధ్యానించాలి. మొట్టమొదటిగా కోరెషు చక్రవర్తి పరిపాలన ప్రారంభించిన తరువాత అతి త్వరలోనే బబులోను చెర నుండి తిరిగి రావడం సాధ్యపరచబడింది. క్రీస్తు పూర్వం 537లో అధికారి అయిన జెరుబ్బాబెలు మరియు ప్రధాన యాజకుడైన యేషూవ అనువారి నాయకత్వములో ఈ మొదటి యాత్ర జరిగింది. ఈ మొదటి యాత్ర మందిర నిర్మాణము నిమిత్తమే
ఉద్దేశించబడింది. అయితే మందిరపు పని ప్రారంభమైన వెంటనే వారు శత్రువుల నుండి వ్యతిరేకతను, శ్రమను ఎదుర్కోవడంతో పని ఆటంకపరచబడి తిరిగి హగ్గయి, జకరియా ప్రవక్తల ప్రవచన పరిచర్యలో, అంటే ఇంచుమించు 21 సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం 516వ సంవత్సరంలో మందిరపు పని ప్రారంభించబడింది. ఇక్కడ చారిత్రక ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం. మొదటి యాత్ర జరిగిన 37 సంవత్సరాలకు క్రీస్తు పూర్వం 479 సంవత్సరములో యూదురాలైన ఎస్తేరు పారశకపు రాణిగా చేయబడడం దేవుని వాక్యములో మనం తెలుసుకుంటాం. క్రీస్తు పూర్వం 450 సంవత్సరములో ఎజ్రా నాయకత్వాన యూదులు రెండవసారి బబులోను నుండి తిరిగి రావడం జరిగింది. ఈ రెండవ యాత్ర మొదటి యాత్ర జరిగిన 79 సంవత్సరాలకు జరిగింది. ప్రవక్తలైన హగ్గయి, జకరియాల కాలములో మందిరపు పని ప్రారంభించబడి పూర్తి చేయబడిన 578 సంవత్సరాలకు ఎజ్రా నాయకత్వములో జరిగింది. తిరిగి ఎజ్రా తర్వాత నెహెమియా నాయకత్వములో మూడవసారిగా యూదులు బబులోనుకు చేరుకోవడం జరిగింది. ఈ మూడవ యాత్ర పడిపోయిన యెరూషలేము యొక్క గోడలు నిర్మించడానికి, కట్టించడానికి ప్రారంభించబడింది. మందిర నిర్మాణములో హగ్గయి, జకరియాలు పరిచర్య చేశారు. యెరూషలేము గోడ పునరుద్ధరించబడిన సందర్భములో లేక కాలములో ప్రవక్త అయిన మలాకి ప్రవచన పరిచర్య జరిగించాడు. ఇక ఈ రెండు పుస్తకాలు అనేక విషయాల్లో ఒకదానితో ఒకటి గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్న కారణంగా ఈ రెండు పుస్తకాలను కలిపి చదవవలసి ఉంటాం. ఈ రెండు పుస్తకాల మధ్య ఉన్న సంబంధం లేక పోలికలు, నియమాలు దినవృత్తాంతాల గ్రంథముతో పాటుగా ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు ఎజ్రా చేతనే వ్రాయబడ్డాయి అనేది మొదటి విషయం, మొదటి నియమం. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల భాషా శైలి ఒకే విధంగా లేక ఒకే చేతితో, ఒకే వ్యక్తితో వ్రాయబడినట్లు ఉంటాయి. రెండో విషయం, ఈ రెండు గ్రంథాలు యూదులు బబులోను చెర నుండి తిరిగి రావడమనే ఒకే అంశాన్ని మాట్లాడుతున్నాయి. మూడో విషయం, ఈ రెండు గ్రంథాల యొక్క ప్రాముఖ్య అంశం దేవుని పని. యెరూషలేము గోడ నిర్మించబడడం, పునరుద్ధరించబడడం అనేది ఈ రెండు గ్రంథాల సారాంశం. ఇక నాలుగో విషయం, ఒక మనిషి దేవుని పనికి పూనుకొని పనిచేయగోరినప్పుడు అట్టి పని దేవుని పనిగా ఉండాలంటే అందుకు తప్పనిసరిగా అనుసరించవలసిన నియమాలు లేక సూత్రాలు, సదరు పనికి అవసరమైన నమూనా ఈ రెండు గ్రంథాల్లో ఇవ్వబడింది. ఈ విధంగా దేవుని పనిలో మనము పాలు పొందగోరి ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్ని తప్పక మనం సంప్రదించాలి. ఎందుకంటే దేవుని పని మనుషుల పరిచర్యల ద్వారా నెరవేర్చబడాలంటే ఈ రెండు గ్రంథాల్లోని సూత్రాలు ఎంతగానో అవసరం. ఈ రెండు గ్రంథాల్లో ఇవ్వబడిన నియమ నిబంధనలు మందిర నిర్మాణానికి, చుట్టూ కట్టబడిన గోడకు వర్తిస్తాయి. ఈనాడు మనం నివసిస్తున్న ఈ భూమిపై దేవుడు తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. మందిర నిర్మాణమైన మరొక గోడ కట్టడమైన, శక్తివంతమైన మరొక పరిచర్య ఏదైనా ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లోని సూత్రాలను దేవుని పని చేయగోరేవారు, దేవునిచే వాడబడుతున్నవారు తప్పక అనుసరించాలి. ఇక ఐదో విషయం, ఈ రెండు గ్రంథాల్లోనున్న మరొక పోలిక, ఈ రెండు గ్రంథాలు మంచి నాయకత్వపు విధానాన్ని సూచిస్తున్నాయి. న్యాయాధిపతులు ఏలిన కాలములో వలనే ఈ దినాల్లో కూడా మంచి నాయకత్వపు కొరత కనిపిస్తుంది. లోపం కలిగిన నాయకత్వాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాం. ఎజ్రా, నెహెమ్యాల జీవితాలను మనం పరిశీలించినట్టయితే ఈ ఇరువురు ఆదర్శవంతమైన నాయకులుగా ఉన్నారు. వారి నాయకత్వములో వారు తమదైన సహజ విధానాన్ని వారు కలిగి ఉన్నారు. వారి పరిధిలో వారు గొప్ప నాయకులుగా ఉన్నారు. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బోధించే గురువుగా ఉంటూ సంఘ కాపరి లాంటి పరిచర్యను కలిగి ఉన్నాడు. నెహెమ్యా ప్రభుత్వములో పనిచేసే ఒక ఉద్యోగిగా ఉన్నాడు. వీరి జీవిత విధానం, వ్యక్తిగత సామర్థ్యం, నిపుణత విషయాల్లో భిన్నత్వం, వైరుధ్యం కలిగిన గొప్ప నాయకులు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయములో దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదని తలంచి ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఆ పనికి నియమించి
అపోస్తలులు ప్రార్థన, దేవుని వాక్య పరిచర్యలో ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ఆత్మవరాలు కొన్ని వాక్య పరిచర్యకు, మరికొన్ని సంఘ సంబంధమైన ఇతర పనులకు సంబంధించి ఉంటాయి. ఈ రెండు విభిన్న సత్యాలకు ఎజ్రా, నెహెమ్యాలు ఉదాహరణలుగా ఉన్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర బోధకుడిగా ఉండగా, నెహెమ్యా ఎజ్రా వలనే ఆత్మ సంబంధిగా ఉంటూ సామాజిక బాధ్యతలు గల ఒక ఉద్యోగిగా ఉన్నాడు. నెహెమ్యా ఒక నిర్మాణికుడిగా ఉంటూ ఏ పనినైనా సాధ్యపరచగలవాడుగా లేక సాధ్యపరచుటలో ఒక ఉదాహరణగా ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా వీరిద్దరిలో కొంత భిన్నత్వం ఉన్నప్పటికీ గొప్ప నాయకులుగా ఉంటూ ఉన్నారు. ఎజ్రా, నెహెమ్యాల రెండు జీవితాలు నాయకత్వపు అధ్యయనాలుగా ఉన్నాయి. ఇక ఈ రెండు గ్రంథాల సమన్వయాన్ని లేక వీటి మధ్యనున్న పోలికలను గమనిస్తూ ఉండగా ఉద్యమమనే మరో 6వ గొప్ప విషయం ఈ రెండు పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది. ఈ గ్రంథాల మొదటి అధ్యాయాల్లో పూర్తి చేయవలసిన లేక నెరవేర్చవలసిన దేవుని పని ప్రాముఖ్యంగా వ్రాయబడింది. ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం యొక్క 9వ అధ్యాయాల్లో దేవుని ప్రజల ప్రవర్తన నిమిత్తమై ఎజ్రా, నెహెమ్యాలు పరితాపము చెంది ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎజ్రా, నెహెమ్యాలు ప్రార్థనా విజ్ఞాపనలతో ప్రజల పక్షంగా పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని ప్రజలలో గొప్ప ఉజ్జీవానికి కారకులయ్యారు. ఇక ఈ రెండు గ్రంథాల్లో కనిపించే 7వ పోలిక, ఎజ్రా, నెహెమ్యాలు ఇద్దరు అన్యరాజుల సానుభూతిని, వారి నుండి మందిరము, గోడ నిర్మాణాలకు అనుమతిని పొంది దేవుని ప్రజల సహకారముతో పనిని పూర్తి చేశారు. హెబ్రీ చరిత్ర మొదటి గ్రంథాల్లో దేవుడే తన ప్రజలకు రాజై వారిని పరిపాలించగోరినప్పుడు తన ప్రజలు లోకములోని ఇతర జాతుల వలె తమ కొరకు ఒక రాజును ఎన్నుకొనడం చూస్తాం. అయితే వారి రాజులు దేవునికి లోబడినప్పుడు వారి ద్వారా తాను పని జరిగించగలనని దేవుడు వారికి తెలియజేశాడు. కాని తన ప్రజల రాజులెవరూ దేవునికి లోబడిన వారిగా లేరు. అయితే ఎజ్రా, నెహెమ్యాల కాలములో దేవుడు కోరెషును బహుగా వాడుకున్నాడు. ఇక 8వ విషయం, ఈ రెండు గ్రంథాలు పారసిక రాజ్యములో ప్రారంభమై యెరూషలేములో ముగించబడ్డాయి. మొదటి 2 సమూయేలు గ్రంథాలు, మొదటి 2 రాజుల గ్రంథాలు, ఈ మొదటి 4 గ్రంథాల వలనే ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు వారి జాతి యొక్క ఇరు ప్రక్కలను మనకు చూపిస్తున్నాయి. ఎజ్రా గ్రంథము ఆత్మీయ దృక్పథాన్ని, నెహెమ్యా సామాజిక దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. దినవృత్తాంతాలు, రాజుల గ్రంథాల అంతము ఓటమి, విషాదాలతో ముగించబడ్డాయి. చరిత్ర గ్రంథాలైన ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు అనేక పోలికలతో ఒకదానితో ఒకటి మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ రెండు వేరువేరు విధానాలలో వాటి సహజ లక్షణాలను ఈ రెండు గ్రంథాలు కలిగి ఉన్నందున ఈ రెంటిని వేరువేరుగా మనము ధ్యానించవలసి ఉన్నాం. ఎజ్రా గ్రంథాన్ని ధ్యానిస్తుండగా ఈ గ్రంథానికి ముఖ్య వ్యక్తి అయిన ఎజ్రాపై మన గమనాన్ని నిలపాలని ఆశిస్తున్నాను. ఇప్పటికి మనము ధ్యానించి ఉన్న గ్రంథాల నుండి హెబ్రీ చరిత్రను చాలా వరకు అధ్యయనం చేశాం. ఈ విధంగా ఇంతవరకు ధ్యానించిన హెబ్రీ చరిత్రలో బహు కొద్దిమంది అయిన గొప్ప నాయకులను గురించి మనం తెలుసుకున్నాం. ఎంతోమంది మంచి వ్యక్తులను గురించి కూడా మనం తెలుసుకున్నాం. కానీ వారిలో గొప్పవారైన వారు కొద్దిమంది మాత్రమే. ఇట్టి గొప్పవారిలో మోషే ముఖ్యుడై గొప్పవారందరికీ పైగా ఉంటూ తల భుజాల వంటి వాడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు అబ్రాహాము తండ్రి అయి ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ మోషే గొప్ప నాయకుడై ఉన్నాడు. ఈ విధంగా దావీదు కూడా గొప్ప నాయకుడై ఉండి మొదటి సమూయేలు గ్రంథం సగభాగము నుండి 2వ సమూయేలు గ్రంథం అంతటిలో స్థానం సంపాదించి చరిత్రలో గొప్ప ఆధిక్యతను దావీదు పొంది ఉన్నాడు. సమూయేలు కూడా ఇటివాడే. ఇశ్రాయేలీయులను ఆత్మీయమైన అంధకార దశలో వారిని నడిపిస్తూ నాయకత్వపు శూన్యాన్ని భర్తీ చేశాడు. మోషే, సమూయేలు, దావీదు మొదలగు వారితో పాటుగా ఎజ్రా కూడా లెక్కించబడడానికి అర్హుడే. ఎందుకంటే దేవుని పనిలో ఎజ్రా వంతు గొప్పదయ్యుంది. యోధా రాజైన యోషియా కాలములో దేవుని ధర్మశాస్త్రం
ఇక వాక్యము మరుగుబడి ఉన్న సమయములో ప్రధాన యాజకుడైన యిల్కీయాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఆ యిల్కీయాకు సంబంధికుడైన ఎజ్రా యిల్కీయా ద్వారా ప్రభావితుడైనట్టు నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. దేవుని ప్రజలకు లేఖనాల ఎడల ఆసక్తి కలిగే విధంగా ఉజ్జీవాన్ని తీసుకురావడమే ఎజ్రాలోని పరిచర్య. దేవుని ప్రజలు బానిసలయున్న కాలంలోనే ఎజ్రా జీవించాడు. నిజానికి అతడు ఎప్పుడు యాజక సేవ జరిగించలేదు. నేటి మన ప్రపంచములో క్రైస్తవ్యమనేది చాలా ప్రాంతాల్లో లేదు. క్రైస్తవ్యమనేది పూర్తిగా నిషేధించబడి ఉంది. ఎజ్రా కూడా అట్టి సంస్కృతిలోనే జీవించాడు. ఎజ్రా యాజకుడై ఉండి యాజకుని పరిచర్య చేయలేకపోతూ దేవుడు లేడనో లేక దేవుడు చనిపోయినట్టుగానో నిరాశపడలేదు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడిన ప్రకారం ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను. ఈ విధంగా దేవుణ్ణి వెదకడానికి ఎజ్రా తనను తాను సిద్ధపరుచుకున్నాడు. అలాగే మన జీవితాన్ని 3 భాగాలుగా విభజించినప్పుడు మొదటి భాగములో తల్లిదండ్రులచే పెంచి పెద్ద చేయబడతాం. 2వ భాగము భార్య లేక భర్త జీవిత భాగస్వామితో కలిసి పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేయడం. చివరి 3వ భాగములో పిల్లలు పెరిగి పెద్దవారై విడిచి వెళ్ళిపోవడం. ఇక గూడు శూన్యమై ఆ మిగిలిన సమయాన్ని జీవిత భాగస్వామితో కలిసి శేష జీవితాన్ని కొనసాగించటం. ఆ విధంగా మన జీవితాన్ని విభజించి మనము గడుపుతాం. ఎజ్రా కూడా తన జీవితాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాడు. మొదటి భాగము తన జీవితములో సిద్ధపాటు సమయం. ఈ భాగములో దేవుని వాక్యము నేర్చుకోవడానికి తన హృదయాన్ని తెరిచాడు. అతడు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధతో నేర్చుకున్నాడు. ఆ సమయాన్ని సిద్ధపాటు సమయంగా ఎంచుకున్నాడు. ఇక 2వది దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకొని జీవించడం కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. 3వది తన జీవితానికి అన్వయించుకొనిన దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడానికి నమ్మకమైన వాక్య సలహాదారుడిగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా అద్భుతమైన విధానములో తన జీవితాన్ని విభజించుకున్నాడు. మన జీవితాలు కూడా ఈ విధానము ఎంతో మంచిది. ఇక ఈనాటి సమస్య ఏమిటంటే ఎజ్రా వలె తమ్మును తాము సిద్ధపరుచుకుని బోధించగలవారు కొందరు మాత్రమే ఉన్నారు. అయితే వీరు తాము కలిగి ఉన్న విషయ పరిజ్ఞానము సమాచారం మేరకు సిద్ధాంతపరంగా మాత్రమే బోధించగలరు. కాని అనుభవాల నిధి యొద్దకు మనిషిని తీసుకుని రాలేరు. వారి మెదడులో పోగయ్యున్న సమాచారాన్ని మాత్రమే అందిస్తారు. మొదటి భాగములోని నేర్చుకోవడం, 3వ భాగములోని బోధించడం చేస్తారు. కాని 2వ భాగములోని అన్వయము లేక వ్యక్తిగత అభ్యాసమనేది వారికుండదు. అయితే మొదటి భాగములో నేర్చుకున్న దాన్ని 2వ భాగములో అభ్యసించిన వారే 3వ భాగములో అత్యుత్తమ బోధకులు కాగలరు. తమ బోధలు ఎంతో లాభకరమైనవిగా ఉండగలవు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో మనం చూచినప్పుడు 3 విషయాలు మనకు కనిపిస్తాయి. 1 సిద్ధపాటు, 2 అభ్యాసము లేక అన్వయము, 3 బోధించడం. మొదటి 2 భాగాల్లో ఎజ్రా సఫలీకృతుడై 3వ భాగములో ఉత్తమ బోధకుడు కాగలిగాడు. దేవుని పనిలో తన వంతును నెరవేర్చిన ఎజ్రా దావీదు, సమూయేలు, మోషే వంటి వారిలో ఒకడు కాగలిగాడు. మొదటి 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్ని మరియు కీర్తనల గ్రంథంలోని అతి పెద్దదైన 119వ అధ్యాయాన్ని ఎజ్రాయే రచించాడు. ఈ అధ్యాయములో 176 వచనాలున్నాయి లేక చరణాలున్నాయి. 119వ కీర్తనను అనేకులు తలంచినట్లుగా దావీదు వ్రాయలేదు. మూల భాషలో రమ్యమైన కావ్యంగా పరిగణించబడిన 119వ కీర్తన ఎజ్రాయే రచించాడంటే ఇతడు ఎంతగా దేవుని వాక్యముతో నింపబడి ఉన్నాడు కదా. బానిసత్వములో ఉన్న కాలములో ఎజ్రా సాంప్రదాయకమైన యాజక ధర్మాన్ని నిర్వహించలేకపోయాడు. గాని సొలొమోను కట్టించిన యెరూషలేములోని దేవుని మందిరానికి, సునగోగులనబడే సమాజ మందిరాలకు మధ్యనున్న తేడాను
తెలియజేశాడు. యెరూషలేములోని మందిరం దేవుణ్ణి ఆరాధించే ఏకైక కేంద్రం. అయితే సమాజ మందిరాల్లో దేవునికి ఆరాధన జరిగించరు. కాని ధర్మశాస్త్ర బోధ, లేఖనాల్లో శిక్షణ సునగోగుల్లో ఇవ్వబడుతూ ఉంది. సునగోగులనబడే సమాజ మందిరాలు ఈనాటి ఆదివారపు బడుల్లాంటివి. సునగోగుల్లో దేవుని వాక్యము అందించబడే పనిని ఎజ్రా పునరుద్ధరించాడు. నేటి యవనస్తుల సమాజాలు చిన్నపిల్లలకు వాక్య బోధన ఎజ్రా పనిలోని భాగమై పాత నిబంధనలోని ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, పద్య కావ్య గ్రంథాలు, ప్రవచన గ్రంథాలకు వాటిలోని విషయాన్ని అనుసరించి ఆ గ్రంథాలను సమకూర్చి పేర్లు పెట్టినవాడు ఎజ్రా. బబులోను చెర నుండి రెండవసారి జరిగిన విడుదలలో ప్రజలను నడిపించినవాడు ఎజ్రా. దేవుని ఆజ్ఞ మేరకు యూదుల అధికారి అయిన జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యేసువాల నాయకత్వములో మందిరము పునరుద్ధరించబడింది. ఎజ్రా ద్వారా శక్తివంతమైన దేవుని వాక్య పరిచర్య స్థాపించబడింది. యూదులు చెర నుండి విడుదల పొంది స్వదేశం చేర్చబడ్డాక యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులతో కలిసి ఎజ్రా దేవుని వాక్య పరిచర్య చేశాడు. దేవుని పనిని గుర్చిన గొప్ప సందేశము ఎజ్రా గ్రంథములో మన కొరకు ఇవ్వబడింది. దేవుని పని ఎడల నీవు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, నెరవేర్చబడవలసిన దేవుని పని నీ ఎదుట ఉన్నప్పుడు అట్టి పనిని మొదటిగా ప్రారంభించేవాడు దేవుడే. ఇదే దేవుని పని యొక్క ముఖ్య సూత్రమయుంది, మొదటి సూత్రమయుంది. రోమాపత్రిక 11వ అధ్యాయము 36వ వచనములో ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. సృష్టిలోని అంశాలన్నీ దేవుని మహిమ నిమిత్తమే. దేవుడు సమస్తానికి ఆధారమని, అన్నిటి వెనుక దేవుని గొప్ప శక్తి ఉన్నదని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడే నా సర్వము, నా సమస్తము, నా ఆధారమని చెప్పగలిగేంతవరకు మన శక్తి, మన బలము, మన సమయము అంతటితో ఏమీ చేయలేమని, సమస్త కార్యాలు దేవుని మహిమ నిమిత్తమే అని నమ్ముతూ ఉన్నాను. ఇట్టి విశ్వాసాన్ని కలిగి ఉండిన ఎజ్రా పడిపోయిన మందిరాన్ని పునరుద్ధరించి శక్తివంతమైన వాక్య పరిచర్యను ప్రారంభించడానికి దేవుడే కారకుడు అని తాను ఖండితంగా తెలుసుకునే వరకు కనిపెట్టాడు. ఈ విషయం ఎజ్రా గ్రంథ ప్రారంభంలోనే మనకు తెలియచేయబడింది. ఎజ్రా గ్రంథములోని దేవుని పని కొరకైన రెండవ సూత్రాన్ని మనం తెలుసుకుందాం. తానే ప్రారంభకుడై తన సేవకుల ద్వారా జరిగించి నెరవేర్చనయన్న తన పని నిమిత్తం స్పష్టమైన నడిపింపును దేవుడు తన సేవకులకు అనుగ్రహిస్తాడు. మూడవ సూత్రం, తానే కారకుడై స్పష్టమైన నడిపింపుతో దేవుడు తన సేవకుల ద్వారా జరిగించే తన పనికి అవసరమైన సహాయాన్ని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. లేఖనాలు అనేకసార్లు రుజువు చేయబడున్న ముఖ్యమైన మూడవ సూత్రమిది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ప్రభు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే సమస్తము అనుగ్రహించబడతాదని ప్రభువారు చెప్పారు. దేవుని దృష్టికి సరైనది, దేవునికి ఇష్టమైనది మనం చేసినప్పుడు ఆయన మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకడమనే ఈ మూడవ సూత్రం మనల్ని ఎప్పుడూ క్రింద పెట్టదు, సిగ్గుపరచదు. ఎజ్రా గ్రంథములోని ఎంతో కష్టతరమైన సమయములో వారికి ఎలాంటి ఆశాభావము, నిరీక్షణ లేనప్పుడు మనము బానిసలుగా పట్టబడ్డాం గనుక దేవుడిక ఏమి చేయలేడని వారనుకున్నప్పుడు దేవుడు తన ప్రజల నిమిత్తం, తన పని నిమిత్తం కోరేషును కదిలించాడు. కోరేషు ద్వారా దేవుడు వారికి సమస్తము అనుగ్రహించాడు. ఇక 4వ సూత్రం, తన పనిని సంపూర్తి చేయడానికి దేవుడు కొంచెము లేక తక్కువగా, చాలీ చాలకుండాగాక సర్వసమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. మందిరపు పని నిమిత్తం యెరూషలేముకు బయలుదేరిన వారికి దేవుడు మందిర నిర్మాణానికి వారి అవసరం కంటే ఎక్కువగా ఇచ్చాడు. ఇక 5వ సూత్రం, దేవుని పనిలో గమనించవలసిన మరొక విషయం, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు వ్రాయబడిన రీతిగా మందిరపు పునాది వేయబడింది. యాజకులు తమ యాజక వస్త్రాలు ధరించి బోరలు ఊదారు. ఆసాపు వంశస్థులు దావీదు నియమించిన విధానములో దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. గతకాలపు మందిర దృశ్యాన్ని, నమూనాను చూస్తున్న ప్రస్తుత దృశ్యం యవనస్తుల్ని
సంతోషముతో నింపింది. అత్యుత్తమైన దానికి కొంచెము మేలైనది శత్రువు. కొద్ది మేలును సాతాను మన ముందుంచినప్పుడు మనం సంతోషించక అతి ఉత్తమమైన దాని కొరకు నిరీక్షించాలి. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.